నీ వినాశనం, నీ నిజ స్వరూపం అందరికీ తెలియడం, నువ్వు ఆ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవడం. అది జన్మలో జరగదు. అమర్ నావాడు. నేను సొంతం చేసుకునేదాకా నా పంతం నేను వదలను. దాని స్పర్శ శక్తితో అది నన్నేమన్నా చేస్తుందేమో అన్న భయంతో వచ్చాను. నా భయానికి పరిష్కారాన్ని వెతుక్కుంటూ వచ్చాను. ఏమైంది ఘోరా? ఎందుకు నవ్వుతున్నావు? ఆ ఆత్మకి నిన్ను చంపడమే అన్ని సమస్యలకి పరిష్కారం అనుకుంటే మొదటి పౌర్ణమికే నిన్ను చంపేసేది. కానీ ఆ పని చెయ్యలేదు, ఎప్పటికీ చెయ్యదు కూడా. ఎందుకు ఎందుకు చంపలేదు? నువ్వు ఆ అమ్మాయిని సమస్యగా, నీ సంతోషాన్ని లాక్కుని తను సంతోషంగా ఉండే స్వార్థపరురాలుగా నువ్వు చూసిన అరుంధతి మాత్రం నిన్ను ఎప్పుడూ ప్రాణ స్నేహితురాలిగానే చూసింది. నువ్వు తన ప్రాణం తీసావని తెలిసాక కూడా నీ ప్రాణం తీయలేని మంచితనం ఆ అరుంధతిది. ఆ మంచితనమే తన బలం. కానీ నేనంత మంచిదాన్ని కాదు గోరా. దానికి శక్తులుండొచ్చా, దాని వెనక దైవం ఉండొచ్చా, కానీ దాని ఎదురుగా నేనున్నాను. ఎంత కష్టమైనా సరే దాన్ని మాత్రం గెలవనివ్వను. మై కమిన్ సార్? కమిన్. అటీజ్. థ్యాంక్ యూ. కూర్చో అమర్. థ్యాంక్ యూ సార్. సార్, ఎమర్జెన్సీ అని చెప్పారు, ఏమైంది సార్? 10 రోజుల క్రితం ఇండిపెండెన్స్ డే రోజు ఇండియాలో ఏదో జరగబోతుందని మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, తెలుసు కదా? ఎస్ సార్. దానికి కౌంటర్గా మిలిటరీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ అన్ని టీమ్స్ని యాక్టివేట్ చేశాం కదా సార్. అవునమర్. కానీ ఇప్పుడు సమస్య మన దేశం దాటి మన సిటీలోకి వచ్చింది సార్. ఈసారి టార్గెట్ హైదరాబాద్ అని ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది. వరుస దాడులు జరిగే అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే ఈ పాటికే వాళ్ళు సిటీలోకి ఎంట్రీ ఇచ్చుంటారు సార్. అండ్ వన్ మోర్ థింగ్, పోలీసులు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి అన్ని చోట్ల చెకింగ్ చేస్తున్నారు. బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. అందుకే వెంటనే నువ్వు క్యాలిబర్ ఉంది అనుకున్న అందరినీ పిలిపించి టీం ఫామ్ చేసి వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. సార్, ఆర్ దే డూయింగ్ దిస్ ఫర్ మస్తాన్ అలీ? యా. వాణ్ణి మనం అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇలాంటి ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ అవకాశాన్ని వాళ్ళు అస్సలు వదులుకోరు. ఓకే సార్. ఇప్పుడే టీం ఫామ్ చేసి ప్లాన్ ప్రిపేర్ చేసి మిమ్మల్ని కలుస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అమర్, ఐఎమ్ కౌంటింగ్ ఆన్ యూ. సార్, సిటీలో చిన్న డిస్టర్బెన్స్ కూడా రాకుండా ఇండిపెండెన్స్ డే జరుగుతుంది సార్. మనలో ఒక్కరిని చంపడానికి వచ్చినా ఏ ఒక్కరిని వదిలిపెట్టను సార్. వచ్చింది ఎవరైనా సరే తిరిగి వెళ్ళరు సార్. జై హింద్ సార్. జై హింద్. ఏంటి మేడం, రమ్మని చెప్పారంట? కర్మ. అరే, నువ్వు తిండి కవల పిల్లలారా? ఎందుకురా ఎప్పుడు చూసా తింటూనే కనిపిస్తావు? ఎందుకంటే ఎప్పుడు తింటుంటా కాబట్టి.
అదేరా, ఆ గ్రైండర్ కి కొంచెం గ్యాప్ ఇవ్వు, లేదంటే పొట్ట పగిలిపోయేలాగా ఉంది. నాకు దిష్టి పెడితే మా డాడీ చెప్తా. ఆ! వద్దు వద్దు, సరిపోకపోతే నా బాక్స్ కూడా తినేసాయి. నిన్ను ఎందుకు పిలిచాను అంటే ఫస్ట్ రన్నింగ్ రేస్ స్టార్ట్ అవబోతోంది. రన్నింగ్ రేస్ లో ఆ పొట్టిదాన్ని కొట్టేవాళ్లే లేరు. ఏదైనా అరేంజ్మెంట్ చేయమని చెప్పాను, చేసావా? చేసా. ఆహా లాస్ట్ ఇయర్ రన్నింగ్ రేస్ విన్నర్ ఇప్పుడు మన టీమే. ఆహా ఆ అంజలిని చిత్తుగా ఓడిస్తుంది. అయ్యోయ్యో, వింటూ ఉంటే ఎంత ఆనందంగా ఉందోరా. ఇంతకీ ఆ పొట్టిది ఎక్కడ ఉంది? ఇంకా సేపట్లో రేస్ పెట్టుకుని ఇప్పుడు భయం అంటున్నావేంటంజు? ధైర్యంగా ఉండంజు, ఏం కాదు, మేమున్నాం కదా. ఎందుకు? నేను ఓడిపోతే ఎక్కిరించడానికా? అయినా ప్రతిసారి నువ్వే కదా గెలుస్తావు, ఇప్పుడేంటి కొత్తగా భయపడుతున్నావు? అప్పుడు వేరు ఇప్పుడు వేరురా. ఏం వేరంజు? అప్పటికి ఇప్పటికి ఏం మారింది? అప్పుడు నా పక్కన అమ్ముండేది, ఇప్పుడు లేదు కదా అమ్ము. నేను గెలవడం కాదమ్ము, అమ్మే దగ్గరుండి నన్ను గెలిపించేది. ఏ రేస్లోనూ నాకు టార్గెట్ కనిపించేది కాదు. టార్గెట్ వెనకుండి క్లాప్స్ కొడుతూ కమాన్ అంజు అనే అమ్మే కనిపించేది. నా వరకు అమ్మంటే ధైర్యం. ఇప్పుడు ఆ ధైర్యమే నా దగ్గర లేదు. ఇక భయపడకుండా ఎలా ఉంటానమ్ము? అమ్మ లేకపోయినా ఇప్పుడు మన పక్కన మిస్సం ఉంది కదా అంజు. మిస్సమ్మ ఉందని ధైర్యంతో వెళ్ళు, నువ్వే గెలుస్తావు చూడు. మిస్ అమ్మ ఎప్పటికీ మన అమ్మ కాలేదమ్ము. ఇంకోసారి అమ్మ స్థానంలో మిస్ అమ్మని పెట్టకు. మిస్ అమ్మని అమ్మతో పోల్చకు. మిస్ అమ్మకి మనకి ఏ సంబంధం లేదు, ఉండదు కూడా. మిస్సమ్మని నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అంజు. ఎందుకు అంజు ఒక తప్పును పట్టుకుని మిస్సమ్మని దూరం పెడుతూనే ఉన్నావు? ఆ ఒక్క తప్పుతో మిస్ అమ్మ మీద నాకున్న నమ్మకం మొత్తం పోయింది కాబట్టి. అయినా మిస్ అమ్మ పక్క నుండి గెలిపిస్తుందా? ఏది? ఎక్కడ? కనిపించట్లేదే. మిస్ అమ్మ ఇంట్లో హ్యాపీగా చిల్ అవుతూ ఉంటుందమ్ము. మిస్ అమ్మ చాలా సెల్ఫిష్ అమ్ము. తన గురించి తప్ప ఇంకెవ్వరి గురించి ఆలోచించదు. ఇదంతా తెలుసుకునే రోజు ఒక రోజు వస్తుంది. అప్పుడు ఏడుస్తూ నువ్వు నా దగ్గరకు వచ్చి నేను చెప్పిందే కరెక్ట్ అని అంటావు. సరే, ఇప్పుడు మీరు గొడవ పడకండి. రేస్ స్టార్ట్ అవుతుంది, పార్టిసిపెంట్స్ కూడా గ్యాదర్ అవుతున్నారు, త్వరగా వెళ్ళంజు. సరే అంజు,
ఎక్కువ ఆలోచించుకో, నువ్వే గెలుస్తావు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్టే పొట్టి. థ్యాంక్ యూ. అంజు, ఏంటంజలి ఓడిపోవడానికి బాగా ప్రిపేర్ అయ్యి వస్తున్నట్టున్నావు? నా సంగతి పక్కన పెట్టు కానీ నువ్వు మాత్రం నన్ను ఓడించడానికి బాగానే ప్రిపరేషన్ చేసుకున్నట్టున్నా. ఈ అంజలి అంటే ఆ మాత్రం భయం ఉండాలే. భయం అనే వర్డ్ నా డిక్షనరీలోనే లేదు. భయం లేకపోతే పోయింది కానీ బుర్రేనా ఉంటే బాగుండు. నువ్విలా అయిపోయేవాడివి కాదు. నువ్వు అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నావు అంజలి. ఇవాళ రన్నింగ్ రేస్ లో ఓడిపోవడానికి రెడీగా ఉండు. రేస్లో గెలిచేది నేనే, కప్పు కొట్టేది నేనే. వెళ్ళి పెరుగన్నం తిని బజ్జా నాన్న. పో. చ, ఈ పొట్టిదాన్ని ఓడించి అందరి ముందు పరువు తీస్తే కానీ నా కోపం చల్లారదు. నా బంగారాన్ని పొట్టుదంటావా నిన్ను? ఏ హాసిని, నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా? నేను కాన్ఫిడెంట్గానే ఉన్నాను బంటి, కానీ అంజుని చూస్తేనే భయం వేస్తుంది. నువ్వు నీ రేస్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. తను నీకు కాంపిటీషన్ రాకుండా నేను చూసుకుంటా. వెళ్ళండి. వీడేం ప్లాన్ చేస్తున్నాడు? అంజు, రేయ్ ఇట్రారా. ఆ అంజలి ట్రాక్ నెంబర్ ఎంతనో కనుక్కోనరా. సరే అన్నా. నీకు తన నంబర్ నీకెందుకురా? అన్నా 3వ ట్రాక్. సరే వెళ్ళు. అరే, అంజలి ట్రాక్తో నీకేం పనిరా? ఏనుగులా ఉన్నావు. బుద్ధి లేదా నీకు అసలు? కాంపిటీషన్లో తీసుకోవాలి కానీ ఇలా సీరియస్గా తీసుకోకూడదురా.
ఏం చేస్తున్నారా? చెప్తుంది నీకే. ఏం చేయాలనుకుంటున్నావు? రే బంటి, ఏం చేస్తున్నావు అక్కడ? సార్ ట్రాక్ చెక్ చేస్తున్నా సార్. ఇక్కడ ఉండకూడదు, వెళ్ళు. ఓకే సార్, సారీ సార్. రాఘవేంద్ర గారు సార్, ఇక్కడ ట్రాక్ మొత్తం రెడీ అయిపోయింది. ఇంకో 2 minutes లో పార్టిసిపెంట్స్ అందరు వస్తారు. అక్కడంతా రెడీ చేసి ప్రిన్సిపాల్ గారిని కూడా రమ్మని చెప్పండి. అలాగే సార్. వెళ్ళండి. పిల్లలు పిల్లలు అక్కడ ఒక పిల్లాడు వచ్చేసి అంజు ట్రాక్లో ఏదో చేసేసాడు. ఒకసారి దాని గురించి అంజుకు చెప్పవా? అమ్మో అమ్మో, నువ్వైనా అంజును కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పవా? అక్కడేదో ఉంది. నాన్న ఆనంద్, చెల్లెలి చాలా జాగ్రత్తగా పరిగెత్తమని చెప్పవా? తను పడిపోతుందేమో. రన్నింగ్ రేస్లో పాల్గొనే వాళ్ళు లైన్లో రండి. అంజు, పిల్లలు, రన్నింగ్ రేస్ స్టార్ట్ అవబోతుంది. టేక్ యువర్ పొజిషన్స్. టేక్ పొజిషన్. ఈ పొట్టిది ఓడిపోయి అందరి ముందర పరువు పోగొట్టుకోవడం నా కళ్ళతో నేను చూడాలి. ఈ ప్రిన్సిపల్ తో ఛాలెంజ్ చేస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియాలి. Three, 2, 1. come on Anju, come on, you can do it. అమ్మా, అంజు, అంజు, అమ్మా, అమ్మా, ఎస్.